అండి ఈరోజు సర్వే నంబర్ 106-1 పాపంపేట విలేజ్కి సంబంధించి 68 సెంట్ల విస్తీర్ణంలో 1990లోనే సివిల్ కోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే వివాదాన్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళు ఆక్రమణదారులు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సో దాని మీద ఇరుపక్షాల వారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషనర్ మేము ల్యాండ్ గ్రాబర్స్గా ఎవరైతే నిర్ధారించిందో జూనియర్ అనంతపూర్ కోర్టు వారిని ల్యాండ్ గ్రాబర్స్గానే కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు వారు WB నెంబర్ 7840/2021 మేరకు 24 డిసెంబర్ నాడు హైకోర్టు ఉత్తర్వులు ఏమిచ్చిందంటే అక్కడుండే స్ట్రక్చర్స్ ఏవైనా సరే డెమాలిష్ చేసి పిటిషనర్ దారు ఎవరైతే సోత్రియందారు ఓనర్ ఉన్నాడో అతనికి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చింది. దాని మీద మాకు ఎలాంటి తదుపరి ఉత్తర్వులు రాలేదు కాబట్టి డ్యూ ప్రొసీజర్ ప్రకారం ఫారం 6, 7, 5 అన్ని నోటీసులు లబ్ధిదారులకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. చట్ట ప్రకారం హైకోర్టు ఉత్తర్వుల ఆర్డర్ ప్రకారం మేము ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసి ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో శ్రావణ్ కుమార్ అని అతనికి హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బందితో పాటు రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పిటిషనరు ఇతనే కాబట్టి ఇతన్ని డెమాలిషన్ స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మిగిలినవన్నీ కూడా డెమాలిషన్ డ్యూ ఆఫ్ కోర్స్లో డెమాలిషన్ చేస్తాం. రైతు వాళ్ళ ఎవరైతే పట్టదారులు గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి జరిగింది. వాళ్ళు టైం అడుగుతున్నారు, బట్ ఆ టైం ఆల్రెడీ అయిపోయింది. 2 నెలలు అయింది హైకోర్టు ఆర్డర్ వచ్చి. మేము నోటీస్ ఇచ్చి కూడా 1 వారం రోజులైంది. వెకేట్ చేయమని చెప్పి మేము చెప్తున్నాం. లా ప్రొసీజర్ ప్రకారం మేము దాన్ని ఫర్దర్ యాక్షన్ తీసుకుని అందరినీ కూడా ప్రస్తుతం అనంతపురం టౌన్లోనూ అగలమేరు రోడ్లో ఉన్నాము, పాపంపేట ఏరియాలోన. సో దీనికి సంబంధించి ఎవిక్షన్ సంబంధించి ఆర్డీఓగా లెటర్ ఇచ్చారు. ఈ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా ఎవిక్షన్ చేయించాలని చెప్పేసి. సో దానివల్ల ఈరోజు ఎస్పీ ఉత్తర్వుల మేరకు మన వచ్చేసి స్పెషల్ పార్టీస్, లోకల్ పోలీసు, ఎస్ఐలు, సిఐలు దాదాపు 20 మంది పోలీసులు ఇక్కడ మాల్పేట జరిగింది. సో వాళ్ళంతా కూడా రెవెన్యూ వాళ్ళంతా కూడా ఎవిక్షన్ చేపిస్తున్నారు. కొన్ని ఇళ్ళను కూడా వాళ్ళు కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేపించి పడగొడుతున్నారు. మొత్తం ల్యాండ్ ఇది. దీనికి కాంప్లెక్స్ ఉన్నాయి, కొద్ది హౌసెస్ ఉన్నాయి. నోటీస్ సంబంధించి రెవెన్యూ వాళ్ళు ఈరోజు మాకు బందోబస్తు ప్రొవైడ్ చేయమని చెప్పారు. దానిలో భాగంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాదాపు 20 ఇండ్లు ఉన్నాయి అందరికీ. షాపింగ్ టోటల్ షాప్స్ ఉన్నాయి. ఇండ్లు వచ్చేసి 12 హౌసెస్ ఉన్నాయి. టోటల్గా 20 నుంచి 20 దాకా ఉంటాయి మొత్తం.